కూటమి ప్రభుత్వం పైన మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయకుండా వైసీపీ నేతలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందులో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఇక చిలకలూరిపేటలో తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. తాను పేటలో ఎమ్మెల్యేగా గెలిచానని, మరోసారి గెలిచి 30 ఏళ్ల పాటు పేటలోనే రాజకీయం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మంత్రి విడతల రజని రోజు తెలుగుదేశం పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అబద్ధ హామీల ద్వారా అధికారంలోకి వచ్చిందని చెప్పి, అలాగే ఈ రోజు రెడ్ బుక్ ఈ రోజు రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళ్తుందని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పైన ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే పత్తిపాటి పుల్లారావు కేవలం మా పైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పి, కక్షపూరితమైన పాలన చేస్తున్నారని చెప్పి విడతల రజని పత్తిపాటి పుల్లారావు పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే పుల్లారావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టేది అయితే లేదు. నా రాజకీయ అనుభవం కేవలం 7 సంవత్సరాలు, నువ్వు 25 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ముందే నేల కూల్చాలని అయితే విడతల రజని తీవ్ర స్థాయిలో పత్తిపాటి పుల్లారావు పైన మండిపడ్డట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మరో 30 నుంచి 40 సంవత్సరాలు, అంటే దేవుడు దయ తలిస్తే 30 నుంచి 40 సంవత్సరాల పాటు నేను చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడే ఉంటానని చెప్పి ధీమా వ్యక్తం చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా బంధువుల పైన, అంటే కుటుంబ సభ్యుల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్రమ కేసులు బనాయించినా ఓర్చుకునేది అయితే లేదు, భయపడేది అయితే కూడా లేదు. ఇలాగే ముందుకెళ్తామన్నారు. అలాగే ముఖ్యంగా పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన కూడా అక్రమ కేసులు అయితే బనాయించడం జరుగుతుందని, అలాగే ఇన్ని అడ్డంకులు చెప్పినా కానీ మేమైతే భయపడను, ఇలాగే రాజకీయం చేస్తూనే ముందుకెళ్తానని విడతల రజని ధీమా వ్యక్తం చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఈ విమర్శల పైన కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అలాగే స్పందిస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఇదే రజని అని చెప్పి కౌంటర్లు ఇస్తున్న సంఘటనలు అయితే మనం చూసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా గత 5 సంవత్సరాల పాలనలో మీరు తెలుగుదేశం కార్యకర్తలను పూర్తిగా అనగదొక్కేశారని చెప్పి, మేము ఇప్పుడు ప్రతీకారం అయితే తీర్చుకోలేదని చెప్పి, మీరు అక్రమాలకు పాల్పడిన దానికే మేము కేసులు బనాయిస్తున్నాం తప్పిస్తే మేము అనవసరమైన కేసులు పెట్టలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను అంటున్నారు. అలాగే ఏదేమైనా గత 2 రోజుల క్రితం వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి, అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం పార్టీ, అంటే గత మళ్ళా 30 సంవత్సరాలు దాదాపు మనమే వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పి నేతలకు ధీమా వ్యక్తం చేయడంతో నేతలు కూడా ఈ రోజు ఇంకింత అంటే ఉత్సాహానికి లోనయ్యి వారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలనే ఉద్దేశంతోనే కేవలం వీళ్ళపైన విమర్శలు చేస్తున్నారంటే వినికిడి వినిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయం అయితే ఒక్కసారిగా రాజకీయం అయితే ఇప్పుడైతే వేడెక్కినట్టు తెలుస్తుంది. అయితే ప్రతి విమర్శలతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది చెప్పవచ్చు.